బ్రాహ్మణ కుటుంబ సభ్యులు చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్ళు కాక బాధపడుతున్నారు. అరే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏ మ్యాట్రిమోనీకి వెళ్ళాలి, ఆన్లైన్కి వెళ్ళాలన్నా ఆఫ్లైన్కి వెళ్ళాలన్నా అర్థం కాక సతమతం అవుతున్నారు. మాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఏమని అంటే, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు, షార్ట్స్ మేము చాలా చూసాము మీవి, ఖచ్చితంగా మీరు బ్రాహ్మణ అమ్మాయిల గురించి కొంచెం వీడియోలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అరే మరి చెయ్యాలి అని చెప్పేసి మేము ఎంతో కష్టపడి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన బ్రాహ్మణ అమ్మాయిలకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలను తీసుకొచ్చినాము. అయితే ఆ అమ్మాయిల గురించి మేము ఇప్పుడు చెప్పబోతున్నాము. అయితే ఆ అమ్మాయి వివరాలు ఏంటి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆమె ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్స్ ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటివి అనేది పూర్తిగా చెప్పబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణ కుటుంబ సభ్యులు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అడిగిన దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. 4 మంది కుటుంబ సభ్యులు ఉంటే ఖచ్చితంగా సభ్యులందరికీ షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకు పలానా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో సంబంధాలు చూడబడుతుందని మీరు చెప్తే మీకు ఖచ్చితంగా వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి తగ్గట్టు రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు నేను తీసుకొచ్చిన బ్రాహ్మణ కుటుంబ అమ్మాయిల వివరాలు ఏవైతే ఉన్నాయో మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/11/1995, ఎత్తు 5'3", ఎడ్యుకేషన్ బీటెక్, జాబ్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి జీతం వచ్చేసి నెలకు 60,000 వరకు వస్తుంది. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి అబ్బాయి కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయి కావాలనుకుంటున్నారు. మరి ఆ అబ్బాయి ఎలాంటి జాబ్ చేయాలి, ఎంత ప్యాకేజీలో ఉండాలి, ఏ ఊరు నుంచి ఉంటే బాగుంటుంది, ఎంతమంది ఉంటే బాగుంటుంది, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఉంటే అమ్మాయి బాగుంటుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది అనే విషయాల గురించి మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఉంటారు. అమ్మాయి జాబ్ చేస్తూనే ఉంది. బ్రాహ్మణుల్లో వైదికులు. వీళ్ళు మాత్రం శాఖ ఏదైనా పర్వాలేదు, శాఖ భేదం లేదంటున్నారు. బ్రాహ్మణ పిల్లగాడై కొంచెం మంచోడైతే చాలు, జాబ్ కూడా మాకు అమ్మాయికి 60,000 వస్తుందని చెప్పేసి ఆయనకు 2 లక్షలు రావాలి, 4 లక్షలు రావాలని ఏం లేదు. 80-90 లక్ష రూపాయలు వచ్చినా పర్వాలేదు. కొంచెం పద్ధతి తెలిసిన అబ్బాయి కోసం చూస్తున్నారు. కాబట్టి మన ఈ వీడియో చూస్తున్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. మౌత్ టాక్ కూడా ఎంతో అవసరము. పలానా సాయిబాబా సంబంధాలు చూస్తున్నట్టు మీరు చెప్తూనే ఉండాలి. అట్లనే మరో బ్రాహ్మణ అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. మరో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/1/1992, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ జాబ్ ఏం చేయట్లేదండి, పెళ్లి తర్వాత జాబ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ లో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి కోరుట్ల, కాకపోతే వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే సెటిల్డ్. వీళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉండే అబ్బాయి కావాలని అనుకుంటున్నారు. మరి ఆ అబ్బాయి ఎలాంటి అబ్బాయి అయితే బాగుంటుంది, ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉండాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉండాలి, ఎంతమంది ఆడపడుచులు ఉండాలి, ఏ ఊరు నుంచి అయితే బాగుంటుంది అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ కొరుట్ల అయినప్పటికీ ఎక్కడైనా పర్వాలేదు, కొరుట్ల, జగిత్యాలు, మెట్పల్లి, ఖానాపూరు, నిర్మలు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, ఉట్నూరు, గుడిహత్నూరు, ఇచ్చోడ, నేరడిగొండ, ఈ ఏరియాల నుంచి ఎక్కడి నుంచైనా పర్వాలేదు. కానీ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తూ కొంచెం బీటెక్ చదివి సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మన జిల్లాలలో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు ఎక్కడున్నారని చెప్పేసి వెతుకుతున్నారు. మీరు ఏం చింతించాల్సిన పని లేదు. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీకోసం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేసి పంపించండి. వాళ్ళకి చెప్పండి పలానా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉందని చెప్పేసి. ఎందుకు మరీ చెప్తున్నామనంటే, చాలా మంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. వదిలేయడం వల్ల ఎలాంటి లాభం లేదండి. ఒకరికి మీరు ఇట్లనైనా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరు లేరు ఇలా చూసేవాళ్ళు. ఖచ్చితంగా మీరు షేర్ చేస్తే ఇలా సామాజిక మనకు ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మీరు షేర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు కూడా మీరు మంచి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నా. అట్లనే మరో బ్రాహ్మణ అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/12/1998, హైట్ 8'5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రజెంట్ ఓన్ గా క్లినిక్ పెట్టుకుందండి. హైదరాబాద్ లోనే ఓన్ క్లినిక్ రన్ చేస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈ అమ్మాయి చదివింది డాక్టర్ కాబట్టి అవతల పర్సన్ కూడా డాక్టరే అయి ఉండాలి అనేది ఒక చిన్న మాట. వీళ్ళ ఏరియా వచ్చేసి హైదరాబాదే అండి, నిజాంపేటలో ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే బాగుంటుంది, అంటే ఈ తల్లిదండ్రులు ఎలాంటి అల్లుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, సెటిలర్స్ అయినప్పటికీ ఆంధ్ర నుంచి గుంటూరు అని హైదరాబాద్ లోనే సెటిల్ అయినరు. నిజాంపేటలోని అమ్మాయి ఓన్ క్లినిక్ కూడా నడిపించుకుంటుంది. ఏం వెల్ సెటిల్డ్ అండి. ఒక్కటే అమ్మాయి, అబ్బాయి కూడా యుఎస్ఏలో ఉన్నాడు. ఇబ్బందులు ఏం లేవు. డాక్టర్ గా జాబ్ చేస్తుంది. ఇంకా డాక్టర్ అయితేనే బాగుంటుందని వీళ్ళ ఆలోచన. మేడం నవ్వే చెప్పినట్టు ఇక్కడ వాళ్ళు డాక్టర్లే దొరకాలంటే కష్టము. ఎవరన్నా సాఫ్ట్వేర్ ఉన్నా కూడా సంప్రదించండి. మనం వాళ్ళకు ప్రొఫైల్ ఏమైనా నచ్చితే మనం
ఒప్పించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు వాళ్ళు డాక్టర్లే కావాలంటే అందరికీ డాక్టర్లు దొరకరు, అందరికీ సాఫ్ట్వేర్ కావాలంటే సాఫ్ట్వేర్ దొరకరు. మరి ఎవరైనా పిల్లగాడు మంచోడుండి మీరు నా దగ్గరికి వస్తే నమ్ముకొని ఖచ్చితంగా పనిచేసి పెడతాము. మీరు ఖచ్చితంగా ఏందంటే 10 గంటల నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చు. ఆదివారాలు, అమావాస్యలు, మంగళవారాలు ఇవన్నీ మాకేం లేవండి. సెలవులు ఉంటాయని చెప్పేసి మీరేం పెట్టుకోవద్దండి. ప్రతిరోజు మాకు పండగే. మీ పనే పెళ్ళిళ్ళు చేసుడే మా పని. కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలే. మీరొస్తేనే మా ఆఫీస్ అనేది కళకళలాడుతారని నేను కోరుకుంటున్నా. బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ అందరికీ షేర్ చేస్తూనే ఉండాలి ప్రతిరోజు మన వీడియోలను. మరి అట్లనే మరో బ్రాహ్మణ అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/11/1997. ఎత్తు 5'6", ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. ప్రెజెంట్ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, వీళ్ళెలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఎందుకు ప్రతిసారి సార్ మాటల్లో అనంటే, పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది సార్‌కి పర్టిక్యులర్‌గా చెప్తారు కాబట్టి, ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి అనేది మెయిన్‌గా సార్‌తో చెప్తారు కాబట్టి, సార్ మాటల్లోనే వినండి. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అనంటే, హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తున్న అబ్బాయి కోసం చూస్తున్నారు. అమ్మాయి కూడా ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే పెరిగింది. తెలంగాణ వీళ్ళది. హైదరాబాద్ లోకలే. మరి వీళ్ళు చూసేది ఏంటి అనంటే, జాబు, శాఖాభేదం అయితే లేదు. బ్రాహ్మణుల్లోనే మంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. కుటుంబం కూడా చాలా మంచిది. మంచి సంస్కారం కలిగినోళ్ళు. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటది. అందమైన అమ్మాయి కాబట్టి అందమైన అబ్బాయి కోసం చూస్తారు. తప్పులేదండి. వాళ్ళ రిక్వైర్మెంట్‌ను మేము గుర్తించాలే. మేము ఉన్నదే దానికోసం కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు 100% ఉండాలని కోరుకుంటున్నాము. అట్లనే మరో బ్రాహ్మణ అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. నేను మరో బ్రాహ్మణ్ డాక్టర్ అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/12/1997. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారండి. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ డాక్టర్ మాత్రమే కంప్లీట్ చేసింది. ఎంబీబీఎస్ మాత్రమే కంప్లీట్ చేసింది. జాబ్ ఏం చేయట్లేదండి. ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళేంటంటే పెళ్లి తర్వాత ఏదన్నా చూసుకుందామన్న ప్లానింగ్‌లో ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఏదీ లేదు. సో వీళ్ళెలా చూస్తున్నారు? ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? బ్రాహ్మణ్స్‌లోనే కావాలనుకుంటున్నారా? లేదంటే వేరే క్యాస్ట్‌లో అయినా చేసుకుంటారా? అనే విషయం సార్ మాటల్లోనే విందాం. ఖచ్చితంగా అండి. వీళ్ళేం చూస్తున్నారు అనంటే, డాక్టర్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. డాక్టర్లు కొంచెం ఎవరన్నా ఉంటే పర్వాలేదు. ఎందుకంటే నార్మల్‌గానే ఉంటది ఈ అమ్మాయి. ఇంక డాక్టర్లు అన్నప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి జర ఈ అమ్మాయి లావుగానే ఉంటది. మరి అంత తీసేసే అమ్మాయి ఏం కాదు. పర్వాలేదు. నాట్ బ్యాడు. గుడ్డే. కొంచెం అట్లా కూడా ఎవరన్నా ఉన్నా కూడా మంచిగానే ఉన్నారు పిల్లగాడు అనుకుంటే డాక్టర్‌లనే సంప్రదించండి. మరి లేదు సాఫ్ట్‌వేర్ అయినా లేదంటే మంచి బిజినెస్ మ్యాన్ అయినా పర్వాలేదండి. నేను ఒప్పించే ప్రయత్నం చేస్తా. ప్రయత్నంలో అయితే మార్పు లేదండి. ప్రతిరోజు ఉన్నది మీకోసమే. ప్రతిరోజు చేసేది మీకోసమే. ఖచ్చితంగా మీరు అన్ని విధాలుగా మీరు మా దగ్గరికొస్తేనే మీకు అర్థమైతది. మీరు ఫోన్‌లో అయ్యా మీరు పలానా అబ్బాయి డీటెయిల్స్ పంపియండి అంటే మేము పంపియలేము. దయచేసి అర్థం చేసుకోండి. మా దగ్గరకొచ్చి కలవండి. ఎవరు ఏందనేది మీ గురించి మేము తెలుసుకుంటాం. మా గురించి మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అవ్వండి. ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నా కూడా అప్పుడే తర్వాతే చూసుకుంటాం తప్ప ఆన్‌లైన్ అనేది మన దగ్గర ఏముండదండి. మరి బ్రాహ్మణ సోదరులు చాలామంది మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, అన్ని దేశాలలో మనోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా మన వీడియోలనే షేర్ చేయాలి. బ్రాహ్మణ సోదరులు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీరు అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరే చేయాలి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/2/1997. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఫార్మసీ చేశారు. ఈ అమ్మాయి ప్రెజెంట్ ఫార్మా కంపెనీలోని జాబ్ చేస్తుందండి. మరి నెలకు జీతం వచ్చేసి 65,000 వరకు వస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, వీళ్ళుండేది హైదరాబాద్‌లోనే. వీళ్ళ నేటివ్ వచ్చేసి విజయవాడ. కాకపోతే వీళ్ళు సెటిల్డ్ హైదరాబాదు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? ఆంధ్ర అబ్బాయా? తెలంగాణ అబ్బాయా? హైదరాబాద్‌లో ఉండే అబ్బాయా? మరి ఇంకెక్కడైనా జాబ్ చేసే అబ్బాయా? ఆ అబ్బాయికి జీతం ఎంత రావాలి? అబ్బాయికి సాలరీ ఎంత రావాలి? ఎంతమంది అక్కచెల్లెళ్ళుంటే బావుంటది అనే విషయం సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు కోరుకునేది ఏందంటే పెద్దగా కోరికలేం లేవండి. ఇంతుండాలా, అంతుండాలనేది ఏం లేదు. హైదరాబాద్‌లోనే అమ్మాయి ఉంటుంది ప్రస్తుతం. విజయవాడ నేటివ్ ప్లేస్ అయినప్పటికీ. కానీ వీళ్ళు కోరుకునేది ఏందంటే ఆంధ్రా నుంచే ఇక్కడ సెటిల్ అయిన అబ్బాయి కోసం చూస్తున్నారు. స్పెషల్‌గా దానికోసమే వచ్చిర్రు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ సంబంధాలు వస్తున్నాయి సార్ మాకు సెట్ అవ్వదని చెప్పి చేసుకోవట్లేదు. దయచేసి ఆంధ్ర అబ్బాయిలు ఎవరైనా బ్రాహ్మణ అబ్బాయిలుంటే ఏ శాఖ అయినా పర్వాలేదు. శాఖ భేదం లేదు. మేమైతే వైదికులము. మాకు ఇట్లనే కావాలి, అట్లా కావాలని ఏమి లేదండి. ఆర్వేల నియోగులైనా, ఇంకెవరైనా పర్వాలేదని చెప్పేసి అంటున్నారు. కానీ ఆంధ్ర అబ్బాయి కావాలని చూస్తున్నారు. ఆంధ్ర గూడా మనకు రాయలసీమ గావచ్చు, చిత్తూరు గావచ్చు, కడప గావచ్చు, అనంతపూర్ గావచ్చు, గుంటూరు గావచ్చు, విజయవాడ గావచ్చు,
లేకపోతే రాజమండ్రి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అండి. మొత్తం మీద అయితే ఆంధ్ర అబ్బాయి అయితే చాలు అనే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మరి ఈ తల్లిదండ్రులకు మనం సపోర్ట్ చేయాలని 100% మేము ఫైల్ తీసుకున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ప్రతిరోజు ప్రతి సమాచారంతోని ప్రతి కొత్త విషయాలతోని మీ దగ్గరికి వస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయాలి. మనోళ్ళకి చెప్తా ఉండాలి. మౌత్ టాక్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎంత యూట్యూబ్ ఉన్నా, ఎంత ఫేస్బుక్ ఉన్నా, ఎంత వాట్సాప్ ఉన్నా, ఎన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చినా పేరు అనేది మనం మాటలతోనే తీసుకురాగలమని అయితే నేను అనుకుంటున్నా. ఎన్ని వీడియోలు చెప్పినా, ఏం చేసినా అది నిజం చెప్తున్నానో, అబద్ధం చెప్తున్నానో అనేది అర్థం కాదు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి కలిస్తే ఖచ్చితంగా నేను ఏందనేది మీకు అర్థమవుతది. మీరేందనేది నాకు అర్థమవుతది కాబట్టి అప్పుడే మీకు సంబంధాలు సెట్ చేయగలుగుతా. ఎంతో పని కట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి బ్రాహ్మణ సోదరుడు మాకు సపోర్ట్ చేస్తాడని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి ప్రతి ఒక్క బయోడేటాను ప్రతి ఒక్క అమ్మాయి బయోడేటా విన్నారు కదా. ప్రతి అమ్మాయి ఎడ్యుకేషన్ అండి, ప్రతి అమ్మాయి జాబే చేస్తుంది. సో మీరు ఎవరైనా జాబ్ చేసే అమ్మాయే కావాలనుకుంటే, జాబ్ చేసే కోడలే కావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. మన దాంట్లో ఎవరికైనా మన సర్కిల్లో బ్రాహ్మణ్స్ అబ్బాయిలలో ఎవరైనా ఇలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.